మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు కుటుంబంలో రోజు రోజుకు వేడి పెరుగుతుంది. మోహన్ బాబు వర్సిటీ వద్ద మనోజ్ చేసిన అలజడి మర్చిపోకముందే ఈ వ్యవహారంలో మరింత హీట్ పెంచేలా మంచు విష్ణు ఓ పోస్ట్ పెట్టారు. రౌడీ మూవీలో మోహన్ బాబు చెప్పిన డైలాగ్ను ఆయన పోస్ట్ చేశారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావని ఆశ అంటూ మోహన్ బాబు చెప్పిన డైలాగ్ ఆడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదరనున్నట్టు తెలుస్తుంది. కొద్ది రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో వివాదం కొనసాగుతుంది. అయితే ఈ పోస్ట్ మనోజ్ను ఉద్దేశించి చేసిందే అనే చర్చ మొదలైంది. మనోజ్కు ఇండైరెక్ట్ గా సెటైర్ వేశారనే చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఇక మోహన్ బాబు ఇంట్లో గొడవలు ఇప్పటికే రోజు రోజుకి కూడా హీట్ పెంచుతున్నాయి. అయితే నిన్న ఇక మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన ఉద్రిక్తత కూడా చూసాము. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే మంచు విష్ణు పోస్ట్ చేసిన ఆడియో కూడా వైరల్ అవుతుంది. ఆయన రౌడీ మూవీలోని మోహన్ బాబు చెప్పిన డైలాగ్ను అయితే ఆడియో రూపంలో కూడా పోస్ట్ పెట్టారు. సో అయితే ప్రస్తుతం ఇది మంచు మనోజ్కి ఇండైరెక్ట్గా సెటైర్ వేస్తూ పెట్టారంటూ కూడా దీనిపై కూడా ఇప్పటికే కొన్ని రుమర్స్ అయితే వస్తున్నాయి. రౌడీ సినిమాలో మోహన్ బాబు చెప్పిన డైలాగ్ను మంచు విష్ణు అయితే పోస్ట్ చేశారు. దీనిపై కూడా ఇప్పుడు మనోజ్కి పెట్టారంటూ కూడా కొన్ని సెటైర్లు అయితే వేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి. కొన్ని రోజులుగా కూడా మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వారైతే చూస్తున్నాము. అయితే ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ఒక ఆడియో అయితే కూడా ఇప్పుడు వైరల్ అయింది. మనోజ్కి సెటైరికల్గా కూడా ఈ ఆడియో పెట్టినట్టు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు గత వారం 15 రోజుల నుంచి మంచు విష్ణు ఫ్యామిలీలోనైతే గొడవలు జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా. కాకపోతే ఈ తగాదాలు అవి ఎప్పుడు ఇంకా అవుతూనే ఉన్నాయి. దానికి ఇంకా ముగింపు అయితే పలకట్లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు నిన్న మొన్న ఎందుకంటే చంద్రగిరి వెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్ళి కూడా మనోజ్ గొడవ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇరువురు కేసులు పెట్టుకోవడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ రోజు మంచు విష్ణు మొన్న రియాక్ట్ అవ్వలేదు, నిన్న కూడా రియాక్ట్ అవ్వలేదు. పండుగ రోజు తను వెళ్ళి తాత నానమ్మల సమాధి దగ్గరికి వెళ్తున్న రోజు కూడా మొక్కిన రోజు కూడా ఇతను రియాక్ట్ అవ్వలేదు. కానీ ఈ రోజు అయితే మోహన్ బాబు గారు నటించిన సినిమా రౌడీ సినిమాలోని ఒక క్లిప్ తీసి ఇతనైతే ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే సింహం కాదురా నువ్వు కుక్కవి అన్న డైలాగ్, అది ఫేమస్ డైలాగ్ ఆ సినిమాలో ఖచ్చితంగా ఒక విలన్ ని ఉద్దేశించి. ఎందుకంటే ఇతను ఉద్దేశించి అది ఈ రోజు పోస్ట్ చేయడం జరిగింది. అయితే మనోజ్ నే టార్గెట్ గా విష్ణు పోస్ట్ చేశాడని చెప్పేసి కూడా కింద కామెంట్స్ రూపంలో మనకు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కామెంట్స్ రూపంలో ఫ్యాన్స్ కూడా ఒక గందరగోళానికి గురవుతున్నారు. ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ డైలాగ్ తనకు చాలా ఇష్టం అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. అయితే వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి మాత్రమే. అయితే ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటామని చెప్పి ఆశ అనే మోహన్ బాబు డైలాగ్ పోస్ట్ చేసింది. అది విష్ణు ఇదే ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఇది మోహన్ బాబు గారు ఖచ్చితంగా పవర్ఫుల్ డైలాగ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో. అయితే కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలోనైతే ఆస్తుల వివాదం నడుస్తుంది. ఏం జరుగుతుంది కూడా ఇంటర్నల్ గా సమస్య. ఎందుకంటే ఇతని ఆస్తి ప్రతి రోజుకి ముదిరిపోయి ఇప్పుడు తెలంగాణలో ఒక కేసు బుక్ అవ్వడం, కేసులు పెట్టుకున్నారు. ఆంధ్రాలో కేసులు పెట్టుకున్నారు ఇరువురు. గత కొద్ది రోజులుగా చాలా రోజుల తర్వాత కూడా, ఎందుకంటే మోహన్ బాబు హైదరాబాద్ విడిచి అక్కడే చంద్రగిరి వాళ్ళ కాలేజీలోనే ఉంటున్నాడు. ప్రస్తుతానికైతే అక్కడ కూడా ఇప్పుడు లేడని కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతను 2 రోజుల క్రితం ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర చాలా గొడవ అయితే చేయడం జరిగింది. ఇతను గేట్లు మూసేయడం, అక్కడ వెళ్ళకపోవడం, పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం, లాస్ట్ కి చివరికి తాత నానమ్మ వాళ్ళ సమాధి దగ్గర వెళ్తానంటే పోలీస్ పర్మిషన్ తో వెళ్ళి, కానీ మరి ఇరువురు మళ్ళీ ఇద్దరు కేసులు పెట్టుకోవడం జరిగింది. అయితే మనోజ్ పేరెత్తకుండా ట్వీట్ తోనైతే ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది విష్ణు. అయితే శ్రీపాల్, మరి ఇప్పటికి ఈ పోస్ట్ కు సంబంధించి అటు మనోజ్ ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మనోజ్ మళ్ళీ ఇంకొక సినిమా డైలాగ్ ఏమైనా పెడతాడని చెప్పేసి అయితే కింద ఫ్యాన్స్ రూపంలో తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇరువురు పేరు ఎత్తకుండా వీళ్ళైతే ఒక ఇంటర్నెట్ లో అంటే సోషల్ మీడియాలో ఒక వైరల్ గా రద్దు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడు ముగింపు పలుకుతుందని కూడా చెప్పి ఫ్యాన్స్ అయితే కొంచెం గందరగోళానికి, కన్ఫ్యూజ్ కి అయితే గురవుతున్నారు. ఇరువురు కేసులు పెట్టుకోవడం ఇంతవరకు వెళ్తుంది, వీళ్ళు బౌన్సర్లు కొట్టుకోవడం, వాళ్ళు బౌన్సర్లు కొట్టుకోవడం వల్ల ఎందుకంటే ఎంతవరకు వెళ్తుంది, ఇది ఏమవుతుంది అని చెప్పేసి కూడా ఖచ్చితంగా మనోజ్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు రియాక్ట్ అవుతాడని చెప్పి కూడా కొందరు సన్నిహితులు అయితే చెప్తారు.
రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. ఎస్, మనం చూస్తున్నాము మోహన్ బాబు కుటుంబంలో అయితే రోజు రోజుకి గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మంచు విష్ణు చేసిన పోస్ట్ అయితే వైరల్గా మారింది. దీనిపై అటు నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. మనోజ్కే సెటరికల్గా ఈ డైలాగ్ అనేది పెట్టారంటూ కూడా. మరి దీనిపై మనోజ్ స్పందిస్తారా, తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాలి. మీరు జరుపుకోండి కొంచెం. మీరు జరగండి. అని నేను అడిగేది మన ఇల్లు, ఇంటికి వెళ్తాను లేదంటే ఇటు వెళ్తాను, నేను ఏం గొడవకు రాలేదు. అది చిచి ఏం తప్పలేదన్నా, అందరూ మన డ్యూటీని కరెక్ట్గా చేస్తే బాగుంటుంది కదా, అంతే కదా. కరెక్ట్ డ్యూటీ చేస్తే ఏముంటుంది. రానా బయటికి. సతీష్, ఏ సతీష్, సతీష్ ఇట్రా. సతీష్, ఏ ఎలుగుబంటు ఎవరా నువ్వు? చూడు మీరు లోకల్ పెడితే కరెక్ట్ గా ఉందా? సతీష్, ఎందుకురా భయపడుతున్నారు? సతీష్ తప్పు.